నెలల వ్రతం. 3 నెలల వ్రతం. ఇప్పుడు చూడండి, ఒక సత్యనారాయణ వ్రతమే 2 గంటల్లో లాగించేస్తుంది. యజమానులు అలాగే ఉన్నారు, యజమానులు పెట్టి రాయిలో కూడా చేస్తున్నారు. వాస్తవంగా సత్యనారాయణ వ్రతమే 24 గంటలు పడుతుంది ఖచ్చితంగా యథావిధిగా చేస్తుంది. అయితే యుగాన్ని బట్టి కొన్ని ధర్మాలు మారుతూ ఉంటాయి. యుగ ప్రమాణాన్ని బట్టి కలియుగంలో ప్రాణులంతా అల్పజీవులు, అన్న ప్రాణులు అల్పజీవులు, ఓపు ఉండదు, నీరసస్తులు అనమాట. కలియుగానికి ఉన్న ప్రత్యేక లక్షణం. అందువల్ల ఏం చేశారు అంటే ఆ యొక్క 24 గంటల వ్రతాన్ని 2-3 గంటల్లోకి కుదించేశారు. అలాగే ఇప్పుడు ఈ లక్షవర్తి వ్రతం కూడా అంతే. 3 నెలల వ్రతం. 3 నెలలు ఉపవాసాలు ఉండాలి. పొద్దున్నుంచి రాత్రి దాకా ఉపవాసం ఉంది. పొద్దున్నుంచి ఎవరైతే దంపతులు వ్రతం చేస్తారో, దంపతులు ఇద్దరు ఆడవాడటమే కాదు, దంపతులు ఇద్దరు పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి ఆహారం ఏమి తీసుకోకుండా నారాయణ మంత్ర జపం చేసి 1000 ఒత్తులు తయారు చేసుకోవాలి. సాయంత్రం దాకా 1000 ఒత్తులు తయారు చేసి సాయంత్రం ప్రదోషకాల సమయంలో ఆ 1000 ఒత్తులు వెలిగించి హారతి ఇవ్వాలి, స్వామివారికి అర్చన చేయాలి. అలా 3 నెలలు అంటే 90 రోజులు. 90 రోజులు ఉపవాసాలు ఉండగలరా? కలియుగంలో నిషిద్ధం. కఠిన ఉపవాసం నిషిద్ధం కలియుగంలో. అందుకనే అన్నం తినకుండా అన్నాన్ని భిన్నం చేసుకుని తినమన్నారు. ఆ యుగం వరకు అంటే ద్వాపర యుగం వరకు కూడా ఆ నియమాలు సరిపోయింది. ఈ కలియుగానికి వచ్చేసేటప్పటికి ఏమిటి అంటే శరీరం సహకరించదు. 3 నెలలు ఉపవాసాలు, పొద్దున్నుంచి రాత్రి దాకా ఏమి తినకుండా, రాత్రి కూడా తినాలి. రాత్రి అర్చన అయిపోయిన తర్వాత ప్రదోషకాలం చంద్ర దర్శనం, నక్షత్ర దర్శనం చేసుకుని అప్పుడు భోజనం చేయాలి. 3 నెలలు బ్రహ్మచర్యం పాటించాలి. చివరి 10 రోజులు ఏదైతే ఉంటుందో మొత్తం సుమారు 100 రోజులు, కానీ ఖచ్చితంగా 90 రోజులు పడుతుంది. చివరి 10 రోజుల్లో ఏమిటి అంటే ఈ మిగిలినటువంటి ఈ 3 నెలలు చేసేది వ్రతం. ఇప్పుడు చివరి 2 రోజులు చేస్తున్నాం కదా, ఇది ఉద్యాపన వాస్తవం, ఉద్యాపనే. అందుకని ఏమిటి అంటే ఈ లక్ష జపము కూడాను అన్నీ యథావిధిగా జరగాలి, అంటే వీలైనంత వరకు యథావిధిగా జరగాలి అని చెప్పి మనం 15 రోజుల ముందు ప్రారంభం చేసి లక్ష జపం చేయిస్తున్నాము. దానికి తోడుగా ఈ ఒత్తులు ఇవన్నీ కూడా అక్కడ ఉద్యాపన రూపంలో చేస్తున్నాం. అంటే ఈ 10 రోజులు కూడా మీరు వ్రతంలో ఉన్నట్టే, వ్రత దీక్షలు. ఇప్పుడు కంకణాలు కడతాం. ఈ 10 రోజులు కూడా వీలైనంత వరకు నియమాలు పాటించండి. ఉల్లి వెల్లుల్లి తినకుండా వీలైనంత వరకు నియమాలు పాటించాలి. అయితే ఈ లక్షవర్తి వ్రతం ఏంటి అంటే అసలు మొత్తం సృష్టిలో ఉన్నటువంటి వ్రతాల్లో అత్యంత ఉత్తమమైనటువంటి వ్రతంగా చెప్పబడింది. కుటుంబంలో ఒక్కళ్ళు లక్షవర్తి వ్రతం ఆచరించిన కుటుంబంలో 7 తరాల వాళ్ళు ధరించిపోతారు. తర్వాత వచ్చే 3 తరాలు, మనతో కలిపి 4 తరాలు. కుటుంబంలో ఒక్కళ్ళు చేసినా సరే లక్షవర్తి వ్రతం అంత గొప్పదన్నమాట. ఈ లక్షవర్తులు అందున ఎక్కడ చేసినా దాని ఫలితం ఫలితమే. కాశీలో చేస్తే ఇంకా 1000 రెట్లు ఫలితం ఎక్కువ. అందువల్ల ప్రత్యేకించి కాశీకి ఈ వ్రతానికి అంత విశేషమైనటువంటి అవినాభావ సంబంధం. ఎందుకంటే కుబేరుడు ఉన్నాడు కదండి దిక్పాలంలో, ఆయన పదవి వచ్చింది. అలాగే ఒక్క ఒత్తి వెలిగించినందుకే కుబేర పదవి ఇచ్చేశాడు ఆయన. మరి 1,00,000 ఒత్తిని వెలిగిస్తున్నారు మీరు అందున కాశీ క్షేత్రంలో. ఈ వ్రతం సంగతి పక్కన పెట్టడం. ముందు కాశీ అంటేనే పెద్ద యోగం కదా, ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప కాశీలో కూడా అడుగు పెట్టలేదు. మనం అడుగు పెట్టడం సంగతి దేవుడు ఎందుకు పలికినాడు? మన ఎముకలు గుడిది కూడా లోపలికి వెళ్ళాం, ఆయన అనుమతి లేనిది. ఆ పూర్వ కారణం ఏదైతే ఉందో అది నివృత్తి అవ్వంతే మన ఎముకలు గుడిది కూడా. చాలామంది ఇంట్లో పెద్దవాళ్ళు కాలం తీసిన తర్వాత సామాన్యంగా గంగలో కలుపుకొని చెప్తాం. అప్పటికప్పుడు కాశీ వెళ్ళి రావడం కుదరదు. ఏదో అనివార్య కారణాల వల్ల మన దగ్గర కనిపించామంటే అటని ఇటని ఏవో కారణం చెప్తూ ఉంటారు. కొంతమంది ఓపిక చేసుకుని వెళ్ళి కలిపి వస్తూ ఉంటారు. అది వారి వారి సుకృతాన్ని బట్టి ఉంటుందన్నమాట. అందుకని మనం వెళ్ళడం కన్నా మన యొక్క అస్థికలు ఎముకలు ఏవైతే ఉన్నాయో ఇవి వెళ్ళడమే ఎన్నో జన్మల పూర్వ పుణ్యం ఉంటే తప్ప కాశీలో కూడా అడుగు పెట్టలేదు. అందున ఇంత పెద్ద వ్రతం కాశీలో మీరు చేసుకోవడం, నేను చేయించడం ఎంతో పుణ్యం. అది పూర్వ పుణ్యం ఉంటే తప్ప జరగదు. అందుకనే నేను అక్కడ కింద మాట్లాడినప్పుడు కూడా ఈ క్రెడిట్ అంతా మాది కాదండి, స్వామివారి పెద్ద అయింది విశ్వనాథ స్వామి వారికి. ఆయన సంకల్పం ఉంటేనే జరుగుతుంది అన్నమాట. పూర్వం ధనంజయుడని రామేశ్వరంలో ఉండేవాడు ఆయన, వర్తకుడు. అయితే ఆయన మంచి వ్యాపారం ఉంది, ఒక కూతురు ఉంది మాట. ఆయన చాలా దైవ కార్యక్రమాలు ఆచరిస్తూ ఉండేవాడు. ఊళ్ళో పెద్ద ఆయన కదా, అన్ని రకాలుగా సంపన్నుడు. బ్రహ్మోత్సవాలని, పురాణ ప్రవచనాలని, ఇలా విశేషమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులన్నీ చేయిస్తూ ఉండేవాడు. ఇవి వచ్చినప్పుడల్లా
దైవ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కొంత ప్రవచన కార్యక్రమాలు ఉంటాయి కదా. ఆ ప్రవచనాల్లో చాలా కాలంగా చాలామంది పండితులు మీకు 18 పురాణాలు చెప్పించేవాడు. అయినా 18 పురాణాల్లో మీకు ఏ టాపిక్ అయినా రాకపోవచ్చు. కాశీ టాపిక్ రాకుండా మీకు పురాణం పూర్తవు. 18 పురాణాల్లో కాశీ యొక్క ప్రస్తావన ఉంటుందన్నమాట. అలా కాశీ గురించి కాస్త విశేషంగా చెప్పారు. కార్యక్రమాలు హడావిడంతా అయిపోయిన తర్వాత కూతురు వచ్చి తండ్రిని అడిగింది, నాన్నగారు నన్ను కాశీ తీసుకెళ్తారా? ఆయన ఆశ్చర్యపోయాడు. 8 పాప కాశీ తీసుకెళ్ళమని అడుగుతోంది, దేనికమ్మా అని అడిగాడు. మరి మొన్న వచ్చిన పండితులంతా కాశీ గురించి గొప్పగా చెప్పారు కదా, ఆ కాశీ చూడాలని ఉందండి. ఆయన నవ్వుకున్నాడు. కాశీకి పోతే కాటికి పోయినట్టు ఆ సామెత అప్పుడు పోయింది అనమాట. మరి అప్పట్లో ఇన్ని ఫెసిలిటీస్ లేవు. అడవిలోంచి వెళ్ళాలి. రామేశ్వరం అంటే దక్షిణ భారతం నుంచి ఉత్తర భారతానికి వెళ్ళాలి అంటే 3 నెలలు అడవుల్లోంచి వెళ్ళాలి. ఏ జంతువులు బారి పడతామో తెలియదు. తిండి ఉండొచ్చు, దొరకచ్చు, దొరకపోవచ్చు. అందువల్ల వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడం చాలా కష్టమయ్యేది. సామెత అలా ఉంటుందన్నమాట. సరే అన్నాడు. సరే ఈ పిల్ల రోజు అడుగుతుంటే సరే అమ్మ తొందరగా పెళ్లి చేస్తాను చెప్పి మీ ఆయన తీసుకెళ్తాడని చెప్పాడు. పెళ్ళి ఎప్పుడు చేస్తామని కాశీ గురించి. సరే అని తొందరగా చేస్తానన్నాడు. అష్టవర్షాలు భవేం కన్యా. పూర్వకాలంలో ఆడపిల్లకి 8 ఏట, మగపిల్లకి 16 ఏట వివాహం చేసేవారు. సరే అమ్మాయి 8 ఏళ్ళు రాలేదు వచ్చింది. మంచి ఒక వరుణ్ణి చలాకీగా ఉన్నవాడిని పెళ్లికి తీసుకొచ్చారు, వివాహం చేశారు. అయితే మొదటి రోజు రాత్రి అడిగింది, నన్ను కాశీపూర్ తీసుకెళ్తామని. ఆ పిల్లాడు ఆశ్చర్యపోయాడు. ఏమిటి పెళ్లి చేసుకున్నాం, అంత హాయిగా ఉంది, కాశీ గురించి అడుగుతుంది. నువ్వు కాశీ తీసుకెళ్తామని చెప్పాడు, అందుకే నేను పెళ్లి చేసుకున్నాను నిన్ను. సరే అసలు నాకు దాని గురించే తెలియదు, తొందరలో నేను దాని ప్రయత్నం చేస్తాను. రోజు అడుగుతోంది భర్త. అలా అలా కొంతకాలం అయినప్పటికీ తండ్రి కాలం చేశాడు. ఈ బాబా యొక్క తండ్రి కాలం చేశాడు. సరే వీళ్ళిద్దరికి పెళ్ళేది కదా, మంచి వ్యాపారంలో బాగా అభివృద్ధిలోకి వస్తున్నాడు. అలా 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 వీళ్ళిద్దరికి కలిపి మళ్ళీ 3 పిల్లలు పుట్టారు. 3 పిల్లలు పుట్టారు. అందరినీ బాగా చదివిస్తోంది. రోజు భర్తను అడుగుతాం కాశీ మొత్తం ఎంత పనున్నా సరే నిద్రపోయే ఒక్కసారి అడుగుతుంది కాశీ గురించి. అలా కాలం గడుస్తోంది. 3 పిల్లల్ని పెళ్లి చేశారు. కొందరు విదేశాలు వెళ్ళిపోయారు. సరే మొత్తానికి ఇతన్ని ఆ 3 పిల్లలు 2 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు. సరే 3 పిల్లలు పెళ్లి చేశాం కదా, అప్పటికి ఎంత వయసు చేస్తుందో చూడండి. బాధ్యతలు అయిపోయినాయి, వ్యాపారాలు ఇవన్నీ ఎలాగ చెప్పేసి మనం కాశీ వెళదాం అంతా ప్రయత్నం చేశాడు. వ్యవహారం అంతా వివరం అంతా కనుక్కుని అన్నీ రెడీ చేసుకున్నాడు. రేపు పొద్దున కాశీ బయలుదేరదాం అని చెప్పి అంతా సిద్ధం చేసుకున్నాడు. కరెక్ట్గా పొద్దున్నే ముందే పోతూ అతను చనిపోయాడు. భర్త చనిపోయాడు. అయ్యయ్యో కాశీ యాత్ర విఫలమైంది. ఇంకేం చేస్తామని చెప్పి మళ్ళీ ఈ పిల్లలకి వ్యాపార మెలకువలన్నీ నేర్పించి పిల్లాన్ని బాగా అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఆయన నువ్వే తీసుకెళ్ళాలి కాశీ. సరేనమ్మా తీసుకెళ్తాను. ఈ పిల్లాడి వయసు వచ్చాడు. ఈవిడ ఆల్రెడీ 40-50 వచ్చేసింది. ఈవిడ కాశీ 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 రోజు కలవరింగ్ చేస్తాను. తీసుకెళ్తానన్నాడు. మొత్తం అన్నీ ఏర్పాటు చేశాడు. వెళ్దామనుకునే సమయానికి మంచి వయసులో ఉన్నాడు కదా, ఊళ్ళో వాళ్ళు ఉత్తరే ఉన్నాడు కదా, ఓ సంబంధం తీసుకొచ్చారు. వీడికి పెళ్లి చేశారు. ఇప్పుడు కొత్తగా పెళ్ళేది కదమ్మా, ఇప్పుడేం తీసుకెళ్తాను, అంతా పెళ్లి హడావిగా ఉన్నాను కదా, తొందరలో తీసుకెళ్తాను. సరేనా ఆయన నాకు ఏమీ వద్దు, ఒక్క కాశీ తీసుకెళ్ళి చాలు. అలా అలా కాలం గడిచిపోతాడు. వీడికి మళ్ళీ 2 పిల్లలు పుట్టారు. కోడలు గర్భవతి కదమ్మా, ఇప్పుడేం పెడతాం. సరే డెలివరీ అయిన తర్వాత బాధితురాలు కదా, ఇప్పుడేం పెడతాం. అలా అలా కాలక్షేమం అయిపోయింది. సరే మొత్తానికి వీడి రోజు ఇంకా బాధ భరించలేక రేపు పొద్దున కాశీ తీసుకెళ్ళడానికి మొత్తం ప్రయత్నం చేశాడు. మొత్తం రేపు పొద్దున బట్టి కట్టుకుని వెళ్ళిపోవడం ప్రయత్నం చేశాడు. కాశీ వెళదామని అనేటప్పటికి ఉదయాన్నే గుండె కొడితే ఈవిడ చనిపోయింది. వెళదామనుకున్న ఆవిడ చనిపోయింది. ఇంకా అతను బాగా బోర్ని ఏడ్చేశాడు. అయ్యయ్యో నా తల్లి నాకు ఎన్నో ఇచ్చింది, ఆవిడ అడిగిన ఒకే ఒక్క కోరిక ఇన్నాళ్ళలో కాశీ తీసుకెళ్ళలేకపోయాను, నా అంత పాపాత్ముడు ఉండడు అని చెప్పి తనంతట తానే నదిలో దూకి మరణిద్దాము అని చెప్పి బలవన్మరణం ప్రయత్నం చేశాడు. పండితులు ఆచారు ఆయన. సరే ఆవిడ బ్రతికున్నంతకాలం అడుగుతూనే ఉంది, నువ్వు తీసుకెళ్ళలేకపోయాడు. సరే ఆవిడ కర్మయోగం అలా ఉంది. అంటే ఆవిడ కర్మ పూర్తిగా పరిపక్వత అవ్వలేదు.
స్వామివారు అక్కడికి రావడానికి అనుమతి ఇవ్వలేదు. ఆవిడ వెళ్ళలేకపోయినా కనీసం ఆవిడ ఎట్టకు కాలం చేసింది, సంస్కారాలన్నీ పూర్తి చేసి ఆవిడ చితాభస్మం అస్థికలు కనీసం గంగలో కలిపితే ఆవిడ కాశీ వెళ్ళినటువంటి పుణ్యం నీ ద్వారా ఆవిడకి వస్తుంది అని చెప్పారు. సరే, అత్యంత ప్రేమతో కర్మకాండాలన్నీ పూర్తి చేసి తల్లి మీద ప్రేమతో 2 బంగారు పెట్టెలు తెప్పించి ఒక పెట్టెలో అస్థికలు, ఒక పెట్టెలో భస్మం ఒక ఆవిడలో పెట్టుకుని ఒక బోయవాడిని మాట్లాడుకుని, ఎలా బాబు మనం వెళ్ళి రావడానికి కనీసం 5-6 నెలలు పడుతుంది, 5-6 నెలలు నాకు సహాయం అవును, రోజుకు ఒక బంగారు నాణ్యం ఇస్తాను. అప్పట్లో బంగారం మొత్తం ఇప్పుడు చిల్లర రాష్ట్రాలు దొరుకుతుందో అప్పుడు అంతా కరెన్సీ కూడా బంగారం లేదు. సరే, రోజుకు బంగారం నాణ్యం ఇస్తానని అడిగారు. అన్నింటి పాపం అతనికి సహాయంగా బంగారం పొద్దున్నే బయలుదేరారు. అలా ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. దొరికిన చోట తింటున్నారు, దొరికిన చోట మంచినీళ్ళు తాగి పడుకుంటున్నారు, కొన్ని చోట్ల వండుకుంటున్నారు. సరే, ఇంక వాళ్ళ ప్రయత్నం అలా అలా సాగుతుంది. 3 వంతులు వెళ్ళిపోయారు. అలా 2:30 నెలలు అయ్యేటప్పటికి కాశీ చేరుకున్నారు. మొత్తాన్ని లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు పంచక్రోశ యాత్ర అని చెప్పి ఇస్తారు మన వాళ్ళు. ఆ పంచక్రోశ యాత్రకి బయటనే ఒక ఆశ్రమం కనిపిస్తే రేపు పొద్దున వెళ్ళడం, రేపు పొద్దున ఎక్కడికి కాశీలోకి కదా వెళ్ళేది, ఇంకోటి ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాము అని చెప్పి ఆ ఆరామంలో మొత్తానికి ఒక రూమ్ తీసుకున్నారు. కాబట్టి అక్కడ అన్నీ వండుకోవాలి. ఎలా బాబు ఇవన్నీ చూస్తూ ఉంటే నేను వెళ్ళి సర్పం కొనుక్కొస్తాను అని చెప్పి ఆయన బయటికి వెళ్ళాడు. ఆయన వెళ్ళొచ్చేటప్పుడు వీడు మాయమైపోయాడు. వీడు ఈ చేతిలో ఉన్నటువంటి బంగారు పెట్టెలు 2 తీసుకుని పారిపోయాడు. ఏదైనా రోజు ఇవ్వమంటే అన్నీ ఇచ్చేవాడు, ఆయన చేతిలో ఉన్న కాగితం ఇచ్చేవాడు కాదు. నాకు రోజుకు ఒక బంగారు నాణ్యం ఇస్తున్నాడంటే ఈ రకం దానిలో వజ్రాలు ఉంటాయి, మన లైఫ్ సెటిల్ అయిపోతుంది అని చెప్పి ఈయన సరుకు తేవడానికి వెళ్ళినప్పుడు ఆ బంగారు పెట్టెలు కొట్టేసి పారిపోయాడు. ఇంకా భయంకరంగా బోరుని ఏడ్చేసి కింద పడి మీద పడి, అయ్యో ఏమిటి నా కర్మ ఎలా ఉండిపోయింది, వీడేమో ఇన్నాళ్ళు కుదురుగా ఉన్నాడు, ఇప్పుడు పిచ్చి పని చేశాడు అని చెప్పి వాడిని వెతుక్కుంటూ ఇంకా పంచక్రోశ యాత్ర లోపలికి రాకుండా అటు నుంచి మొత్తం వెతుక్కుంటూ తల్లి మీద ప్రయాణంతో ఏడ్చుకుంటూ అడవిలో పడి మొత్తానికి తిరిగి మళ్ళా 2.5 నెలలకి రామేశ్వరం వచ్చేసాడు. వీడేమయ్యాడు, అక్కడ సరే అర్ధరాత్రి ఇంటికి పట్టుకున్నాడు. ఎలా బాబు ఇలా చేసావు ఏమిటి, ఎంతో కష్టపడి వెళ్ళాము, సరే నీకు రోజుకు 1 కాసు ఇస్తాను కదా, ఇప్పుడు 2 కాసులు ఇస్తాను, నాకేముంది ఆ పట్టుకుపోయిన దొంగతనం చేసిన ఆ కారు ఏదైతే ఉందో అది నాకు నా తల్లి మీద అత్యంత ప్రేమతో నేను తయారు చేయించుకున్న బంగారు పెట్టేవి, దానిలో అస్థికలు ఉన్నాయా బాబు, అవి నేను గంగలో కలపాలి. వీడేం చేశాడు, లేదయ్య గారు దానిలో వజ్రాలు ఉన్నాయనుకున్నాను, అడవిలోకి వెళ్ళాను, అది బండరాయి దొరికింది, ఆ పెట్టెను తాళాలు పగలగొట్టి తీరాకి ఓపెన్ చేసి చూశాను, వజ్రాలు ఉన్నాయనుకుంటే బూడిది ఉంది, భయమేసి అక్కడ పారపోసేసాను, ఆ పెట్టెలను నమ్ముకుని డబ్బులు ఎత్తేసాను. సరే, ఎక్కడ పారపోసావో పదార్థి పెట్టి వెతుకుదామన్నాడు. మళ్ళా 2.5 నెలలు నడకయాత్ర వచ్చి ఎక్కడైతే పారపోసారో అక్కడ చూశాడు. మరి ఈ లోపల ఎన్ని వానలు పడి ఉంటాయి అడవుల్లో, అవన్నీ నదుల్లోకి జారిపోయి ఉంటాయి. ఇదంతా కూడా అగస్త్య మహర్షికి సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్తూ ఉంటారండి ఈ కథ. సుబ్రహ్మణ్య స్వామి గారు, స్వామి మలై ఉంది కదా, స్వామి గారికి ఇప్పుడు 6 క్షేత్రాలు ఉన్నాయి తమిళనాడు. స్వామి మలైలో అగస్త్యుడు వెళ్ళి కాశీ గురించి వివరం అంతా చెప్పమని ముందు కొల్హాపూర్ వెళ్ళి మహాలక్ష్మి అమ్మవారిని అడిగితే, నేను చెప్పలేను, సాక్షాత్తు ఆయన కుమారుడు సుబ్రహ్మణ్య స్వామి గారు స్వామి మలైలో ఒక అవతారంలో ఉన్నాడు, ఆయన చెప్తాడు. ఆయన దగ్గర పెడితే ఆ కథంతా ఆయన చెప్తాడు అన్నమాట. ఇది నాయన అసలు కాశీ గురించి చెప్పాలి అంటే నా జీవితం చాలు, ఈ భూమండలం అంతా ఒక పుస్తకంగా తయారు చేసి, ఈ భూమండలంలో ఉన్న వృక్షాలను పెన్నులుగా తయారు చేసి రాయటం మొదలు పెడితే కొన్ని కోట్ల భూమండలాలు, కొన్ని కోట్ల పుస్తకాలు కావాల్సి వస్తాయి. ఇవి కూడా మా నాన్నగారు మా అమ్మకి చెప్తూ ఉంటే అప్పుడప్పుడు విన్నా ఈ విషయాలు కైలాసంలో, అదే నీకు చెప్తున్నాను అని చెప్పి ఈ కథంతా చెప్తూ, కాబట్టి ఆయన అనుగ్రహం లేనిదే మన ఎముకలు బూడిది కూడా కాశీలోకి రావడానికి వీలు లేదు, ఆ కర్మ అనేది పూర్తి అవ్వకపోతుంది. మరి అటువంటిది ఇంతకీ ఆవిడ కథ ఏమైంది, సరే మొత్తానికి ఇలా జరిగింది. బాధపడ్డాడు, ఎవరికి దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ వెళ్ళిన తర్వాత పండితులు చెప్పారు, నాయన సరే ఆవిడ కర్మయోగం బాగోలేదు అనేప్పటికీ తర్వాత మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకొచ్చాడు, అంతా అయిపోయింది.
అయితే ఆవిడ పరిస్థితి ఏమైంది, ఈ బ్రతికున్నంత కాలము కాశీ వెళ్ళలేకపోయింది. కానీ రోజు స్మరణ చేస్తుంది కదా, కాశీ 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 అని మనసారా ప్రార్థన చేయడం వల్ల ఆవిడ కర్మంతా కర్పూరహారతలాగా కరిగి ఆ ఫలితం వల్ల మరు జన్మలో మళ్ళా కాశీలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వివాహం చేసుకుని చక్కగా పిల్లాపాపలతో పెద్ద కుటుంబంతో కాలం గడిపి అదే కాశీలో మరణయోగం పొందింది. అప్పుడు మోక్షం ఇచ్చారు ఆయన. కాబట్టి ఈ జన్మ కాకపోయినా కొన్ని జన్మలకైనా వస్తుందన్నమాట. కాశీ అంటేనే అంత పెద్ద క్షేత్రం. అలాగే ప్రపంచ ప్రళయ కాలంలో కూడా నాశనం కానిటువంటి క్షేత్రం. మొత్తం ప్రపంచంలో మొత్తం ఈ ప్రళయం అంతా వెళ్ళిపోతుంది, ఈశ్వరుడిలో లయం అయిపోతుంది, ఒక కాశీ మటుకు అలా వెళ్ళిపోతుంది. ఇంకా అలా చెప్పే వద్ద ఇంకా వస్తూనే ఉంటాయి. కాబట్టి ఆ కాశీలో చేస్తున్నాం కాబట్టి ఆయన సంకల్పంతో ఇక్కడి నుంచి రోజు మనసారా మీరు కూడా వెళ్ళేంత వరకు నారాయణ అష్టాక్షరి జపం చేస్తూ ఉండండి. ఈ లక్షవతి వ్రతం కాశీలో చేయడం వల్ల వచ్చే ఫలితం మళ్ళా తర్వాత ఎపిసోడ్లో చెప్తాను. విష్ణు